హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఆగస్టు 2వ తేదీన అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు రాష్ట్రాలను లోక్సభలో వెల్లడించారు. బాల్య వివాహాలలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ఉన్నాయన్నారు. 2022లో దేశంలో 1002 బాల్య వివాహాలు జరిగినట్లు ఆమె తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని నిరోధించేందుకు చట్ట ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. 2022లో వివిధ రాష్ట్రాల్లో నమోదైన బాల్య వివాహాలను కనుక మనం పరిశీలించినట్టయితే కర్ణాటకలో 215, అస్సాం 163, తమిళనాడు 155, పశ్చిమ బెంగాల్ 121, మహారాష్ట్ర 99, తెలంగాణ 53, పంజాబ్ 46, హర్యానా 37, ఆంధ్రప్రదేశ్ 26. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, బాల్య వివాహాలలో ముందున్న రాష్ట్రం ఏది అనంటే కర్ణాటక అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైల్వే బోర్డు చైర్పర్సన్ సిఇఓ జయవర్మ సింహ కుంద్రా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యురాలుగా నియమితులయ్యారు. ఆగస్టు 31వ తేదీన రైల్వే బోర్డు నుంచి పదవి విరమణ పొందాక క్యాట్ సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జయవర్మ సిన్హాతో పాటు మరో 11 మందిని క్యాట్ సభ్యులుగా నియమించాలని కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది. జస్టిస్ హర్నరేష్ సింగ్ గిల్, జస్టిస్ పద్మరాజ్, నేమచంద్ర దేశాయ్, వీణా కొతవాలే, రాజ్వీర్ సింగ్ వర్మలు క్యాట్ లో జ్యుడిషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, క్యాట్ సభ్యురాలుగా రైల్వే బోర్డు చైర్పర్సన్ అయినటువంటి జయవర్మ సింహ కుంద్రా నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా వేదికగా జరిగిన కోపా అమెరికా టైటిల్ ను డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా నిలబెట్టుకుంది. హార్డ్ రాక్ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. 112వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు లాటరో మార్టినేజ్ చేసిన గోలుతో అర్జెంటీనా ఈ టోర్నీ చరిత్రలో ఏకంగా 16వ టైటిల్ సొంతం చేసుకుంది. 2021లో కోపా అమెరికా టైటిల్ నెగ్గిన అర్జెంటీనా 2022లో ఫీఫా వరల్డ్ కప్ తో పాటు తాజాగా ఈ టోర్నీలో గెలిచి ఫుట్బాల్ చరిత్రలో స్పెయిన్ తర్వాత వరుసగా 3 మేజర్ టోర్నీలు గెలిచిన రెండో జట్టుగా రికార్డులకు ఎక్కింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, 16వసారి టైటిల్ కైవసం చేసుకున్న జట్టు ఏదనంటే అర్జెంటీనా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రష్యా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విశిష్ట గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ను ప్రకటించింది. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూలై 9వ తేదీన ప్రధాని మోడీకి ప్రదానం చేశారు. రష్యా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణతో పాటు బలోపేతానికి మోడీ చేసిన కృషికి గుర్తింపుగా అత్యున్నత పురస్కారంతో గౌరవించినట్లు తెలిపారు. ఇటీవల జూలై 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోడీ రష్యాలో పర్యటించారు. అక్కడి నుంచి ఆయన ఆస్ట్రియాకు వెళ్లారు. 1983లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత, అంటే దాదాపు 41 ఏళ్లకు భారత ప్రధాని ఆస్ట్రియా దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మోడీకి రష్యా అత్యున్నత పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించింది. మరో 3 వేరే రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు జూలై 29వ తేదీన రాత్రి రాష్ట్రపతి భవన్ లో ఒక ప్రకటనలో విడుదల చేసింది. తెలంగాణ కొత్త గవర్నర్ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. పంజాబ్ గవర్నర్ గా చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ గా లాబ్ చంద్ కటారియా నియమితులయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ గా పిసి రాధాకృష్ణన్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రమేష్ బై స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాధాకృష్ణన్ జార్ఖండ్ మాజీ గవర్నర్. జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్ స్థానంలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్
గంగ్వర్ బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్ గవర్నర్ గా కర్లాజ్ మిశ్రా స్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరబౌ కిషన్ రావు బాగ్దే నియమితులయ్యారు. అస్సాం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నియమితులయ్యారు. ఆయనకు మణిపూర్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. మేఘాలయ గవర్నర్ గా కర్ణాటకలోని మైసూరుకు చెందిన మాజీ లోక్సభ సభ్యుడు సిహెచ్ విజయశంకర్ ను నియమించారు. సిక్కిం కొత్త గవర్నర్ గా బీజేపీ సీనియర్ నేత ఓం ప్రకాష్ మాథుర్ నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ పదవిని అస్సాంకు చెందిన మాజీ లోక్సభ సభ్యుడు రామన్ దేకా స్వీకరించడం జరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ భారత ప్రతినిధిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రపంచ క్రీడల్లో ఇండియా ప్రభావం పెరుగుతుందని తనను కమిటీ సభ్యురాలుగా ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు నీతా తెలిపారు. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ లో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో భాగంగా వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అందులో భారత్ తరపున నీతా అంబానీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఆమె తొలిసారి ఐఓసీ సభ్యురాలుగా ఎంపికయ్యారు. ఐఓసీలో చేరిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. భారత్ లోని ముంబైలో 30 ఏళ్లకు పైగా ఐఓసీ సెషన్ ను నిర్వహించడంలో నీతా అంబానీ కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా 2036 ఒలింపిక్స్ కు కూడా ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు తెలిపింది. నీతా అంబానీ గురించి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏంటంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలుగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ, న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీ బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు, ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కు యజమాని, ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ కు నీతా అంబానీ వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నారు. నీతా హర్ సర్కిల్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ను స్థాపించారు. దీని ద్వారా భారత్ లోని మహిళలకు విభిన్నమైన ఇంటరాక్టివ్ సామాజిక స్పృహతో కూడిన డిజిటల్ సేవలను అందిస్తున్నారు. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ గా నీతా అంబానీ వ్యవహరిస్తున్నారు. అత్యాధునిక వైద్య విధానాలతో అత్యవసర ఆకస్మిక వైద్య సేవలు సైతం క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని నిరూపితమైంది. చైనాలోని మారుమూల కష్కర్ ఛాతీ ఆసుపత్రి ఈ ఘటనకు వేదికగా నిలిచింది. 5G టెక్నాలజీ సాయంతో వైద్యుడు 5000 కిలోమీటర్ల దూరంలోని ఊపిరితిత్తుల రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స చేస్తున్నారు. టెక్నాలజీకి ఆధునిక వైద్య విధానాలు జోడిస్తే అద్భుతాలు సంభవిస్తాయని మరోసారి రూఢి అయింది. వాయువ్య చైనాలోని గ్లిన్ జియాంగ్ ప్రావిన్స్ లోని మారుమూల కష్కర్ ఛాతీ ఆసుపత్రిలో నూతన 5G సర్జికల్ రోబోట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఊపిరితిత్తుల్లో కణితితో బాధపడుతున్న రోగికి రోబో శస్త్రచికిత్స చేసేందుకు ఇక్కడి నుంచి 5000 కిలోమీటర్ల దూరంలోని షాంఘై నగరంలో శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ లు క్వింకాంగ్ సిద్ధమయ్యారు. పలు రోబో చేతులు అమర్చి 5G అధునాతన 5G ఆధారిత రోబోటిక్ సర్జరీ వ్యవస్థను సునాయాసంగా వాడుతూ కేవలం గంటలో రోగి శరీరంలోని కణితిని విజయవంతంగా తొలగించారు. ఇలాంటి సేవలు భారత్ లోకి అందుబాటులోకి వస్తాయి. SSI మంత్ర ఈ సేవలను చేరువ చేసింది. 5 రోబో చేతులున్న ఈ వ్యవస్థలో గుండె ఆపరేషన్లను చేయవచ్చు. వైద్యునికి ముందు 32 అంగుళాల మానిటర్, ఒక 3D డివిజన్ ఉంటాయి. ఇందులో ఒక భద్రతా కెమెరాను బిగించారు. ఆపరేషన్ చేస్తూ వైద్యుడు మధ్యలో తల పక్కకు తిప్పగానే రోబో ఆపరేషన్ ఆపిస్తుంది. శస్త్రచికిత్సకు 1 సెకండ్ కూడా పొరపాట్లు తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. 8 మిల్లీమీటర్ల సన్నని ఉపకరణాలతో రోబో చేతులు చకచక ఆపరేషన్ చేసేస్తాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులకు శస్త్రచికిత్సను అందజేసేటటువంటి అత్యాధునిక వైద్య విధానాలు త్వరలో రాబోతున్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. చైనాలో షాంఘైలో ఛాతీ నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి కణితిని తీశారని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జూలై 12న రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లో ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్నారు. ఈ పోటీలు జూలై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సెయింట్ పీటర్స్బర్గ్ లోని ప్రసిద్ధ పీటర్ అండ్ పాల్ కోటాలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 21 మంది ప్రముఖ శిల్పులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఒడిశాకు చెందిన భారతీయ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ 1977 ఏప్రిల్ 15వ తేదీన జన్మించారు. ఆయన అందుకున్న అవార్డులేంటో చూద్దాం. భారత ప్రభుత్వం అతనికి 2014వ సంవత్సరంలో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది. అదే ఏడాది అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో జరిగిన శాండ్ స్కల్పింగ్ వరల్డ్ కప్ లో
పీపుల్ చాయిస్ అవార్డును అందుకున్నాడు. అలాగే 2019లో ఇటలీలోని లెక్స్ లో జరిగిన అంతర్జాతీయ స్కార్లానో షాండ్ నేటివిటీ ఈవెంట్ లో ఇటాలియన్ శాండ్ ఆర్ట్ అవార్డు తీసుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడు కూడా ఈయనే. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్న శిల్పి ఎవరనంటే సుదర్శన్ పట్నాయక్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ పోటీలు ఎక్కడ జరిగాయనంటే రష్యాలో జరిగాయని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 2 కొత్త న్యాయమూర్తులు చేరారు. జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రావ్ మేఘ్వాల్ జూలై 16వ తేదీన వెల్లడించారు. కాగా ఈ 2 న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కొలేజియం గతంలో సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరి నియామకంపై రాష్ట్రపతి తాజా ఆమోద ముద్ర వేశారు. కాగా కోటేశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లడాక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా ఆర్ మహదేవ్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. ఇక కొత్తగా 2 జడ్జీల చేరికతో సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐలతో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలిచిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలేకు రైల్వే శాఖ పదోన్నతి కల్పించింది. సెంట్రల్ రైల్వేలోని పూణే డివిజన్ లో 2015లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ గా చేరిన కుసాలే ప్రస్తుతం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ గా పనిచేస్తున్నారు. ఒలింపిక్ పథక విజేతకు ప్రోత్సాహకంగా అతన్ని టీటీఈ నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమిస్తూ ప్రమోషన్ ఆర్డర్స్ ను జారీ చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇకపై కూసాలే ముంబైలోని స్పోర్ట్స్ సెల్ కు ఓఎస్డీగా వ్యవహరిస్తారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం స్వప్నిల్ కు 1 కోటి రూపాయల నజరానాను ప్రకటించింది. టెక్ దిగ్గజం హెచ్సిఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రాను ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వ్యాపార, పర్యావరణ అనుకూల రంగాలలో చేస్తున్న కృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన షెవాలిర్ డీలా లెజియన్ డి హానర్ లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారాన్ని అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, భారత్, ఫ్రాన్స్ మధ్య పటిష్టమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రోష్ని తెలిపారు. తమకు కీలక మార్కెట్లలో ఒకటైన ఫ్రాన్స్ లో కార్యకలాపాలను మరింత విస్తరించనున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే మా వైవిధ్య సేవల ద్వారా ఫ్రెంచ్ వ్యాపారాల డిజిటల్ పరివర్తనానికి దోహదపడే విషయాలలో హెచ్సిఎల్ టెక్ కట్టుబడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్ దిగ్గజం రోష్ని నాడర్ కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సుదన్ బాధ్యతలు స్వీకరించారు. ఈమె కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి. ప్రీతి సుదన్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. అలాగే ఈమె ప్రస్తుతం యూపీపీఎస్సీ సభ్యురాలుగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2024 ఆగస్టు 1వ తేదీన రాజ్యాంగంలోని ఆర్టికల్ 316A ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని యూపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2029 మే 15 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన 5 ఏళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే యూపీఎస్సీ న్యూ చైర్మన్ ఎవరనంటే ప్రీతి సుదన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దౌత్యవేత్త విక్రమ్ మిశ్రీ జూలై 15వ తేదీన విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ప్యారిస్ సర్వీస్ 1989 బ్యాచ్ కు చెందిన ఆయన ఈ పదవిని చేపట్టిన 35వ అధికారి. వినయ్ క్వాట్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. తూర్పు లడాక్ సరిహద్దు వివాదం, దరిమిలా చైనాతో దెబ్బతిన్న సంబంధాలను, రష్యా ఉక్రెయిన్ పోరు పరిణామాలు సహా వివిధ భౌగోళిక రాజకీయ సవాళ్లను అధిగమించాలని భారత్ చూస్తున్న సమయంలో 59 ఏళ్ల మిశ్రీ ఈ కీలక పదవిని చేపట్టారు. ఆయన గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలోనూ యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాల్లో వివిధ భారత రాయబార కార్యాలయాల్లోనూ వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయన ముగ్గురు ఇంద్రకుమార్ గుర్జల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీలకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 2019 నుంచి 2021 వరకు చైనాలో భారత రాయబారిగా గాల్వాన్ లోయ ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక చర్చల్లో కీలక పాత్ర పోషించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరనంటే
విక్రమ్ మిశ్రీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో గతంలో 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు కొట్టేసింది. తాజా చారిత్రక తీర్పులో 7 న్యాయమూర్తుల్లో ఒక జస్టిస్ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పునిచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడింది. అసలు కేసు ఏంటనంటే, వాల్మీకిలు, మాజాబీ, సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కార్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టులో 5 జడ్జీల ధర్మాసనం ఈవి చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. కోఆర్డినేటర్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునర్పరిశీలించాల్సిన అవసరం ఉందని, దీనిపై పునర్సమీక్షించాలని పేర్కొంటూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఈ కేసుకు బదిలీ చేసింది. ఫిబ్రవరి నెలలో ఏం జరిగిందనంటే, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సిజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్ కూడా ఉంది. వీటిపై 3 రోజుల పాటు వాదనలు జరగగా ఫిబ్రవరి 8వ తేదీన రిజర్వ్ చేస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది. ఇప్పుడు 5 నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో ఇప్పుడు వెల్లడించింది. కేంద్రం యొక్క వాదనలు ఏంటి అనంటే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించాయి. రిజర్వేషన్ అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్ల ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాలలో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. వెనుకబడిన వర్గాలు, కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం లక్ష్యమని, వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని వాదనలు వినిపించింది. భారత వస్తు సేవల పన్ను వసూలు జూలైలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.3% పెరిగి 1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలై 1వ తేదీన కొత్త పరోక్ష పన్ను వసూలు వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇది 3వ అత్యధిక వసూలు. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం జూలైలో మొత్తం రిఫండ్లు 16,283 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర వస్తు సేవల పన్ను సేకరణ 1.66 లక్షల కోట్లుగా ఉంది. స్థూల జీఎస్టీ ఆదాయం 1,82,075 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ 32,386 కోట్లు, స్టేట్ జీఎస్టీ 40,289 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 96,447 కోట్లు, సెస్ 12,953 కోట్లు ఉన్నాయి. దేశీయ కార్యకలాపాల పన్ను ద్వారా ఆదాయం 8.9% వృద్ధి చెంది జూలైలో 1.34 లక్షల కోట్లకు చేరుకుంది. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 14.2% పెరిగి 48,039 కోట్లకు చేరింది. స్థూల జీఎస్టీ రాబడులు ఏప్రిల్ 2024లో రికార్డు స్థాయిలో 2.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏప్రిల్ 2023లో ఇది 1.87 లక్షల కోట్లుగా, తాజాగా వసూలైన జీఎస్టీ 1.82 లక్షల కోట్లు 3వ భారీ వసూలుగా నమోదయ్యాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, మొత్తం జీఎస్టీ వసూలు ఎంత అనంటే 1.82 లక్షల కోట్లు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా హెన్లే పార్ట్నర్ సంస్థ
విడుదల చేసింది. ఎన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ పాస్పోర్ట్ కు 82వ స్థానం దక్కింది. భారతీయ పాస్పోర్ట్ తో 58 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ర్యాంకులను రూపొందించారు. ప్రస్తుతం సెనగల్, కజకిస్తాన్ దేశాల ర్యాంకులతో ఇండియా ర్యాంక్ సమంగా ఉంది. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లలో సింగపూర్ మొదటి స్థానం సొంతం చేసుకుంది. సింగపూర్ పాస్పోర్ట్ తో 195 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. రెండో స్థానంలో జపాన్ తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలున్నాయి. ఈ దేశాలు పాస్పోర్ట్లు ఉన్నవారు 192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వచ్చు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాను విడుదల చేశారు. ఇందులో తొలి స్థానాన్ని ఏది దక్కించుకుందనంటే సింగపూర్ దక్కించుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవచ్చు. అంతేకాకుండా మన భారతదేశానికి ఎన్నో స్థానం ఇచ్చిందనంటే 82వ స్థానం దక్కిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.